ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇప్పుడు పెళ్లికి సంబంధించి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, పెళ్ళి ఇద్దరి మధ్య బంధానికి కాకుండా ఇద్దరి మధ్య సంపాదనకి, ఇద్దరిలో ఒకళ్ళు సంపాదించుకోవడానికి మార్గం అవుతున్నటువంటి స్థితిలో భర్తతో గొడవపడి భర్త దగ్గర నుండి సంపాదించుకోవడానికి, ఆస్తులు లాక్కోవడానికి, లేకపోతే జీవితకాలం పనిపాట చేయకుండా పోషించుకోవడానికి ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. మహిళల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలను భర్తల మీద వేధింపులకి, దోపిడీకి సాధనాలుగా దుర్వినియోగం చేయొద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భరణం మహిళకు సహేతుకమైన జీవన ప్రమాణాలను అందించడానికి ఉద్దేశించింది, అంతే తప్ప మాజీ జీవిత భాగస్వామితో సమానమైన ఆర్థిక స్థితిని కల్పించడానికి కాదు. ఇది జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడా ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒక మహిళ దాఖలు చేసుకున్న విడాకుల కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు 5,000 కోట్ల నికరాస్తులున్నాయని, మొదటి భార్యకి ఏకంగా 500 కోట్లు భరణం చెల్లించాడని ఆమె పేర్కొంది. తనకు భారీగా భరణం ఇప్పించాలని కోరింది. దీని మీద ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. మాజీ భార్యకు తన ప్రస్తుత ఆర్థిక స్థితి ఆధారంగా నిరవధికంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం పురుషుడికి లేదు. వివాహం కుటుంబానికి పునాది మాత్రమే తప్ప కమర్షియల్ వెంచర్ కాదు. మహిళలు తమ మేలు కోసం కోరే చట్టాలను జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించింది. వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్కి శాశ్వత భరణం కింద 4 రోజుల్లో 12 కోట్లు చెల్లించాలని మాజీ భర్తను ఆదేశించింది. అతని మీద దాఖలు చేసిన క్రిమినల్ కేసులను కొట్టేసింది. విడాకుల కేసులో భార్యలు తమ జీవిత భాగస్వామి ఆస్తులు, హోదా, ఆదాయాలను హైలైట్ చేయడం, వాటిలో సమాన వాటా కోరడం బాగా పెరుగుతుంది. ఇది సమర్థనీయం కాదు. భరణం విషయంలో భర్త ఆదాయాన్ని మాత్రమే కాకుండా భార్య ఆదాయం, అవసరాలు తదితర అంశాలన్నింటినూ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విడాకుల తర్వాత దురదృష్టం కొద్దీ భర్త నిరుపేదగా మారితే అప్పుడు తామిద్దరి సంపదను సమానం చేసుకోవడానికి సిద్ధపడుతుందా అని ప్రశ్నించింది. భార్య, ఆమె కుటుంబ సభ్యులు క్రిమినల్ చట్టాలను బేరసారాల సాధనంగా దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది.